వారి కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. వారు ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నారు. వందనాలు బ్రదర్. వందనాలన్నా. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, మొదటి గడియనైనా మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఎందరికో ఈ భాగ్యం లేదు నాయనా. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు నాయనా. మేమందరం కూడా ఒక చిన్న మందగా చేరాం. ప్రతిరోజు కూడా అయినా ఇదే విధంగా పాటలు పాడుతూ ఉన్నాం. ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. అందుని బట్టి స్తోత్రములయ్యా. మాకు ఇచ్చిన మీరు మంచి ఆలోచన బట్టి వందనాలు. నేను తండ్రి, వినడం మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఎదిగేటువంటి జ్ఞానము, ఆ భాగ్యం మీరు మాకు దయచేయండి. స్తోత్రం తెలియజేస్తున్నాం. మేమందరం కూడా నైనా ఒక కుటుంబంగా చేరుకొని నైనా ఒకరి గురించి ఒకరు విజ్ఞాపన చేసుకుంటూ, నైనా ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ఆ యొక్క భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయన సహాయం దయచేయండి. చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన మీరు వారితో మాట్లాడబోతుండగా తండ్రి, శ్రద్ధగా వాక్యం వినేటువంటి భాగ్యము, అయినా మీ స్వరాన్ని తండ్రి వినడానికి వారికి మంచి మనసును వారికి దయచేయమని తండ్రి వాక్యం చెప్తున్నాను కూడా ప్రభువా. తండ్రి మీరు జ్ఞానముతో నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుంటున్న సమయంలో ఈరోజు నా యొక్క సమయం మంగళవారం రోజున దీని గురించి మాట్లాడదాము అనిపించింది. అందుకోసము ఈరోజు మీతో ఈ యొక్క వాక్య భాగాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఆదాము అవ్వ గురించి చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఒక విధంగా ఉంటే, మరి మనుషులుగా ఆదాము అవ్వ యొక్క ఆలోచన వేరే విధంగా మారిపోయింది. కనుక దేవుని యొక్క ఆలోచన మనము మొట్టమొదటిలో సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వను చేసినప్పుడు ఆయన ఆలోచన ఎంతో గొప్పదిగా, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఎంతో శ్రేష్టమైనదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మనుషులుగా ఆదాము హవ్వ వారి యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మంచి చెడులను మన మధ్యలోనే ఆయన పెడుతున్నట్టుగా చూస్తాం. చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇవి మన ముందు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అయితే మనము వాటిని ఏది ఎన్నుకోవాలి? నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావా, లేకపోతే చెడు మార్గంలోకి వెళ్తావా? అయితే ఆ చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళినట్లయితే సాతాను సంబంధికుడిగా మారిపోతావు. మంచి మార్గంలోకి వెళ్తే దేవుని మార్గంలో కొనసాగుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఈ యొక్క భూప్రపంచంలో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏర్పడింది అంటే దేవుని చిత్తము లేనిదే ఏర్పడదు, లేకపోతే దేవుని యొక్క అనుమతి లేనిదే రాదు అని మనం నమ్ముతున్నాం. అదే క్రమంలో కూడా ఆదాము అవ్వ గురించి మనం చూసినప్పుడు కూడా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. 2వ అధ్యాయంలో చివరి వచనం 25వ వచనంలో ఆదాము అవ్వ గురించిస్తూ, ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అనే మాటను చూస్తున్నాం. ఆదాము అవ్వ ఇద్దరు కూడా దిగంబరులుగా ఉన్నారు, వస్త్రహీనులుగా ఉన్నారు. అయితే వారికి తెలియదు, ఒకరికి ఒకరు దిగంబరులుగా ఉన్నాము అనేటువంటి విషయము. ఆ దిగంబరత్వాన్ని వారు గమనించలేరు. వారు ఆత్మీయ నేత్రాలు కలిగిన వారై ఉన్నారు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వను ఆయన సృష్టించినప్పుడు వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా పైన ఆ యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు లేకపోయినప్పటికీ కూడా దిగంబరత్వాన్ని గమనించే పరిస్థితుల్లో వారు లేరు. కారణం, వారు దేవుని బిడ్డలుగా
దేవునికి దగ్గరగా, ఆత్మీయ నేత్రాలు కలిగిన వారుగా, పాపము ఎరగని వారుగా వారున్నారు. అటువంటి మనుష్యులను, అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే సాతాను అనేది ప్రతి కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. సాతాను గర్జించు సింహంలాగే ఎవరిని మృంగుదుమా అని చూస్తా ఉంటుంది. అదే సందర్భంలో అదే విధంగా మరి ఆదాము, హవ్వ మధ్యలో కూడా రావడం జరిగింది. అయితే సాతాను గురించి దేవుడు మాట్లాడుతూ, సమస్త భూజంతువులలో సర్పము యుక్తమైనది అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. ఎంత యుక్తమైందంటే గమనించండి, సాతానుడు ఎంత తెలివిగలవాడంటే మనకే ఒక అనుమానం తీసుకొనొస్తాడు. ఏమంటాడంటే, అది ఆ స్త్రీతో ఇది నిజమా అనే మాటను ఒక ప్రశ్నను సంధించింది. ఆ ప్రశ్నను సంధించినప్పుడు సాతానుడు మనం చూసినప్పుడు ఒక అనుమానాన్ని తీసుకొనొచ్చాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవిత ప్రయాణంలో ఒక కుటుంబంలో గావచ్చు, ఒక అనుమానం అనేది తీసుకొనొచ్చేటువంటి పరిస్థితి ఎవరు తీసుకొనొస్తారు అంటే సాతానుడు తీసుకొనొస్తాడు. కనుక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగాను. స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇది నిజమేనా? ఈ యొక్క తోట మధ్యలో చెట్టు అన్నీ గూడా మీరు తినొచ్చా? లేకపోతే ఏదైనా తినకుండా ఉండాల్సినటువంటి చెట్టు ఉందా? అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో చెప్పాను. ఈ ఈ వాక్య భాగాన్ని గమనించండి. దేవుడు ఈ యొక్క ఏదెను తోటలో చెట్లు అన్నిటితో పాటు గూడా ఒక మంచి చెడులు తెలిపేటువంటి ఒక చెట్టుని ఆయన ఏర్పాటు చేశాడు. దేవుడు ఆయన సృష్టిలో మంచి చెడులు ఉన్నాయి అనడానికి కూడా ఇదొక సాదృశ్యంగా ఉంది. అయితే మన యొక్క నిగ్రహ శక్తి, లేకపోతే మన యొక్క దేవుని మీద భక్తి, లేకపోతే మనకున్నటువంటి దేవుని మీద భయము, ఇవన్నీ గూడా ఆ యొక్క పరిస్థితిని బట్టే మనము వాటిని ఏర్పాటు చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక సాతానుడొచ్చి స్త్రీని శోధించాడో, వెంటనే లొంగిపోవడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే దేవుడు చెప్పిన మాటేందంటే, మీరు అన్నీ తినండి. అన్ని ఫలములు గూడా మీకు మంచి బలాన్నిస్తాయి, శక్తినిస్తాయి, ఆత్మీయ జ్ఞానాన్నిస్తాయి. అయితే ఒక్క చెట్టు మాత్రం మీరు తినొద్దు. ఎందుకంటే అది తింటే మీరు చనిపోతారు అనే మాటనక్కడ మనం చూస్తున్నాం. చావకుండునట్లు, చావకుండునట్లు అని ఎందుకు రాయించాడు దేవుడంటే, ఎప్పుడైతే ఆ చెట్లు యొక్క ఫలాన్ని తింటావో, నీవు దిగంబరత్వాన్ని తెలుసుకుంటావు. పాపానికి నువ్వు చోటిస్తావు. పాపము పరిపక్వమై మరణమొస్తుంది గనక, ఆ రెండవ మరణాన్ని చవిచూడడమే మనము అది నరకముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధంగా చావడము. కనుక గమనించండి, దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక ప్రకారంగా ఆయన మనల్ని సృష్టించినప్పుడు, మనము ఆయన ప్రణాళిక తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎందుకని ఈ లోకంలో, ఈ ప్రాంతంలో మనల్ని ఆయన జన్మింపజేశాడు. అది మనము తెలుసుకున్నప్పుడు సాతానుకి మనం తావివ్వకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అయితే సాతానుడు అంటున్నాడు, ఈ యొక్క పండు నువ్వు తింటే నీ కన్నులు తెరవబడతాయి. నువ్వు మంచి చెడులు తెలుసుకొని దేవతల వలె ఉందువు. చూసారా ఎంత ఆశ పెడుతున్నాడు సాతానుడు?
నువ్వు దేవతల్లాగుంటావు. దేవతల వలె ఉంటావు నువ్వు. నీ కన్నులు తెరవబడతాయి. నీకు మంచి చెడులు తెలుస్తాయి. గమనించండి, ఒక చెడు ఆలోచన, సాతానపు ఆలోచన, దేవునికి దూరం చేసేటువంటి ఆలోచన అన్న సాతానికి. హలో! చెప్పండి బ్రదర్. అది వాయిస్ దేవునికి స్తోత్రం. సాతాను యొక్క ఆలోచన ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సాతాను ఎప్పుడైనా సరే ఎలా మనం ఇబ్బంది గురి చేయాలి అనేది సాతాను యొక్క ఆలోచన. కనుక మంచివారు ఆదాము, అవ్వ ఇద్దరి జీవితాల్లో మనం గమనించినప్పుడు పురుషుని దగ్గరికి అది రాలేదు కానీ స్త్రీ దగ్గరికి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. స్త్రీ దగ్గరికి ఎందుకు వచ్చింది అనేది మనం లోతుగా గమనించినప్పుడు స్త్రీ బలహీనమైన ఘట్టము అని బైబిల్లో కూడా రాయబడి ఉంటాం మనం చూస్తున్నాం. అయితే అప్పుడు వారు ఇద్దరు కూడా కనులు తెరవబడ్డాయి. వాళ్ళు దిగంబరులను తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అంటే హవ్వ యొక్క ఆలోచన ఏంటంటే తాను తినడం మాత్రమే కాకుండా భర్తకు కూడా తీసుకుని వెళ్ళి ఆ పండునిచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక భర్తకు ఇవ్వకుండా ఉంటే ఒకవేళ ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ ఇక సాతాను యొక్క యుక్త కుయుక్తులు మనం గమనించినప్పుడు హవ్వతో సాతాను ఆ పని చేయించి సాతాను అవ్వకు మరో ఆలోచన కలిగించింది. ఏందంటే, "నీవు వెళ్లి నీ భర్తకు గూడా అదివ్వు." కనుక వెంటనే భార్య ఈ యొక్క స్త్రీ ప్రేమతో భర్తకిచ్చింది. భర్త తినిన వెంటనే ఇద్దరు గూడా దిగంబరులమని తెలుసుకున్నారు. వెంటనే వారు సిగ్గు తెలుసుకొని అంజూరపు ఆకులను వారు చుట్టుకున్నారు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో దేవుని స్వరం వారికి వినబడింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, "నీవు ఎక్కడ ఉన్నావు?" అని ఒక ప్రశ్న వేశాడు. "నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఈ తోటలో మరి ఏ ప్రాంతంలో నీవున్నావు? ఎందుకు బహిరంగ ప్రదేశంలో లేవు? ఎందుకు నీవు మరి ఎక్కడున్నావు?" అని అడిగినప్పుడు, ఎప్పుడైతే తప్పు చేస్తామో మనం దేవునికి కనబడకుండా దూరంగా వెళ్ళిపోతాం. ఈరోజు మందిరానికి రాలేకపోతున్నావు అంటే దేవుని మందిరంలో నువ్వు కనబడలేదంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనేది మనకి ఇక్కడ వాక్యం నేర్పిస్తా ఉంది. ఏదైనా తోట అనేది ఒక దేవుని యొక్క ఆలయానికి సాదృశ్యంగా అనుకుంటే ఆదాముతో దేవుడు అంటున్నాడు, "ఆదాము నువ్వెక్కడున్నావు?" అంటే అర్థం ఏంటి? దేవునికి కనబడినంత దూరం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుడు చెప్పినటువంటి మాటను ఆదాము వినలేదు. పాపము ప్రారంభమైంది ఇక్కడ. మొట్టమొదటి పాపము ప్రారంభమైంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పిన విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ప్రారంభంలోనే హవ్వ మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దానికి ఆదాము కూడా సపోర్ట్ చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబంలో కూడా ఒకవేళ భర్త తప్పు చేస్తే భార్య సమర్థించడం, భార్య తప్పు చేస్తే భర్త సమర్థించడం అనేది మంచిది కాదు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ గద్దించలేకపోయాడు. భార్యకు లోబడిపోయాడు. దేవుని మాటను పక్కన పెట్టాడు. దేవునికి లోబడాల్సినటువంటి ఆదాము దేవుడు ఎంతగానో ప్రేమించి మట్టిని తీసుకొని జీవవాయువును ఊది జీవాత్మగా మార్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని ఆజ్ఞ మర్చిపోయి సాతాను సంబంధికుడిగా మరి ఆదాము హవ్వ మాటలు విని పాపం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకతడు, "నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని నిన్ను." భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఈ రోజున? ఎందుకు ధైర్యంగా సమాజంలో తిరగలేకపోతున్నావు? ఎందుకు ఈ రోజున నీవు దాక్కుంటున్నావు? ఎందుకు ఈ రోజున మందిరానికి రావడం లేదు? ఇవన్నీ మనం గమనించినప్పుడు
తప్పు చేశాడు కాబట్టి, దిగంబరిగా ఉన్నాను అని గమనించుకున్నాడు కాబట్టి, దిగంబరత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దాక్కున్నాడు. ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించి దాక్కోవాల్సిన అవసరం వచ్చింది. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే మనం కూడా ఇదే విధంగా దాక్కుంటాం. దేవునికి భయపడతాం. దేవునితో మనం ఒక తండ్రి కుమారునికి మధ్య సంబంధం మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన సృష్టించాడు అంటే మనము ఆయనతో ఎంతో క్లోజ్‌గా మనం ఉండి మనం అన్ని విషయాలు ఆయనతో మాట్లాడొచ్చు. ఎంతో మనం ఆయన దగ్గరగా మనం ఆయనతో ఉండి ఎన్నో విషయాలు మనం ఆయనతో సంభాషించొచ్చు ప్రార్థన ద్వారా. అయితే మనం ఎందుకని ఈ రోజున మరి దూరంగా వెళ్ళిపోయావు అంటే, సాతాను సంబంధికుడిగా మారిపోయావు అంటే, పాపము చేసినటువంటి ఆదాముని మనం చూస్తే దాక్కున్నాడు. వెంటనే అంటున్నాడు దేవుడు, నీకు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నువ్వు తినకూడదన్నటువంటి నేను ఆజ్ఞాపించినట్టు వృక్షఫలము తింటివా? నీకు ఎవరు తెలియజేశారు ఈ విషయాన్ని? నీ దిగంబరత్వం అసలు నీకు తెలియదు కదా! దాన్ని నీకెవరు తెలియజేశారు? నువ్వెందుకు ఆ తినకూడనటువంటి ఫలం తిన్నావా ఏమన్నా? అందుకు ఆదాము అంటున్నాడండి, గమనించండి, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ అనే మాటను అక్కడ సంబోధిస్తున్నాడు. అక్కడ కూడా ఒక లోతైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వడం అవసరమా? ఆదాము అంటున్నాడు, అయ్యా నా భార్య అని చెప్పొచ్చుగా. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇయ్యగా నేను తింటిని. నాకు కొన్ని ఇచ్చిందయ్యా అని చెప్పొచ్చు కదా. నా భార్య నాకు ఇచ్చిందయ్యా అని చెప్పొచ్చు కదా. నీవు నాకిచ్చిన స్త్రీ అనేటువంటి మాటను అక్కడ మనం గమనించినప్పుడు కొంత ఆదాము యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తే దేవుణ్ణి కూడా ఒక ప్రశ్న వేసినట్లుగా, నువ్వు నాకెందుకు ఇచ్చావు ఈమెను? ఆమె నాకిచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీని పిలిచాడు. ఏమిటని అడుగగా స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. సర్పం నన్ను మోసపుచ్చింది చెప్తుంది ఆ యొక్క స్త్రీ. సర్పం ఏందండి మోసపుచ్చేది? సాతానుడు మనలోకి ప్రవేశించినప్పుడు, లేకపోతే సాతాను నీకు ఆలోచన కలిగించినప్పుడు ఎలా నీలోకి ప్రవేశిస్తున్నాడు? కారణం ఏంటి? ఎందుకు నీలో ప్రవేశించాడు? నువ్వు ఆత్మీయంగా లేవు. దేవుని వాక్యం నీలో లేదు. పరిశుద్ధత నీలో లేదు. పవిత్రత నీలో లేదు. నీలో లేనప్పుడే సాతానుడు నీలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున మనం గమనించినప్పుడు ఈ స్త్రీ గురించి మనం చూసినప్పుడు సర్పము మాటకు మోసపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు మోసపోయింది? స్త్రీ దేవునికి మాటలు గుర్తులేవా? స్త్రీకి దేవుని ఆజ్ఞ గుర్తులేదా? మరి వెంటనే ఆ సమయంలో ఒకవేళ ఆ స్త్రీ ఆజ్ఞ నాకు దేవుడిచ్చాడు తినను అని చెప్పుంటే ఎంత బాగుండేది. ఆ యొక్క ఆశకు లోబడిపోయింది. ఈరోజు ఇదే ఆశ కూడా స్త్రీలలో చాలా ఆశలు మనం చూస్తా ఉన్నాం. రకరకాల ఆశలు, రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు స్త్రీలలో మనం ఎక్కువగా గమనించవచ్చు. పురుషులతో పోలిస్తే కూడా అదే ఆలోచనలు ఆ రోజు నుంచి హవ్వ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ స్త్రీలో వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఒకటి చూస్తే ఆశించడం. ఆ స్త్రీ ఆ సర్పము మాటలకు మోసపోయింది. నువ్వు తెలుసా ఇవి తిన్నావు అంటే నువ్వు దేవతల్లాగా ఉంటావు అని చెప్పినప్పుడు వెంటనే అవును కదా, దేవతల్లాగా ఉండడం ఇష్టమేమో ఆశపడింది ఆ యొక్క స్త్రీ. గమనించండి, వెంటనే దేవుడు మళ్ళీ సర్పంతో మాట్లాడుతున్నాడు. సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుదువు, నీవు బ్రతుకు దినములన్నయు నిన్ను మన్ను తిందువు. ఒక శాపాన్ని దేవుడిచ్చాడండి. దీని గురించి మనం కూడా లోతుగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే శాపాన్ని తెచ్చుకుంటాము అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఆజ్ఞను మనము అతిక్రమించినప్పుడు, దేవుని ఆజ్ఞలు అనగా దేవుని వాక్యము అనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు, ఏమైతే నీవు సంఘ కాపరి కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నువ్వు ఎవరి ద్వారా వాక్యాన్ని విన్నప్పటికీ ఆ వాక్యము ప్రకారంగా జీవించకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే నీవు శాపాన్ని తెచ్చుకుంటావు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక శాపాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరి ఒకవేళ సర్పము మరి
ఆ పొట్టతో ప్రాకక ముందు మరి ఎలా ఉండేదో తెలీదు. ఒకసారి ఆలోచిస్తే ఒకవేళ కాళ్ళున్నాయేమో. కనుక అంటున్నాడు, అన్ని జంతువుల్లాగా నువ్వు ఇంక ఉండవు. నువ్వెలా ఉంటావు? నీకు పొట్టతో నువ్వు ప్రాకుతావు. నువ్వు మట్టిని తింటావు అనేటువంటి ఒక శాపాన్ని దేవుడు సర్పానికిచ్చాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు ఈ బైబిల్‌ని మనము కంటిన్యూ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు నాకు అనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎంత మంచిగా సృష్టి చేశాడు. ఆ సృష్టిలో ఆయన ఆలోచన ఎంత బాగుంది. ఎంత మంచి ఆలోచన. ఒక మంచి తోటను ఏర్పాటు చేశాడు గదా! మంచి ఫలాలనిచ్చాడు గదా తినమని. ఎందుకని వీళ్ళు ఈ విధంగా మారిపోయారు? ఎందుకని ఈ రోజున ఆ యొక్క సాతాను యొక్క మాటకు, సర్పం యొక్క మాటకు లోబడిపోయారు? ఈరోజు మనం గూడా దేవుడు మనకు మంచి సృష్టిలో మనకు ఏమైతే కావాలో అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అవన్నీ విడిచిపెట్టి ఏదో లోక ఆశల కొరకు ఎందుకు పరుగులు తీస్తా ఉన్నాము అనేది మనము ఆలోచించాల్సిన విషయమండి. అందుకే అంటున్నాడు, నీకును స్త్రీకి సంతానానికి మధ్య వైరాన్ని కలుగజేస్తానన్నాడు. వారు తల మీద కొడతారు, నువ్వు వారిని మడమ మీద కొడతావు అనేటువంటి విషయాన్ని కూడా ఒకరి మధ్య వైర్యాన్ని ఏర్పాటు చేసేసాడు. అందుకే ఈరోజు ఎక్కడ మనము ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆ సర్పాన్ని మనం వెంటనే కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. కనుక గమనించండి. అయితే ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. స్త్రీకి కూడా అంటున్నాడు, నువ్వు ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే సాతాను మాటకు లోబడిపోయినటువంటి ఆ స్త్రీకి అంటున్నాడు, నీవు నీ యొక్క గర్భ వేదన మిక్కిలి హెచ్చిస్తాను. ఒకవేళ దాని ముందు ఆయన ఆలోచనలో అంత వేదన లేదేమో. ఒకవేళ ఆయన అంత వేదన ఇచ్చుండేవాడే కాదేమో. గర్భ వేదన ఒకవేళ బిడ్డలు పుట్టేటువంటి సమయంలో అంత వేదన ఉండకపోయిండొచ్చుండదేమో. ఎప్పుడైతే ఇలా అన్నాడో ఆయన చూసినప్పుడు ఈ వాక్య భాగం నీకు మిక్కిలిగా హెచ్చిస్తానంటున్నాడు. ప్రసవ వేదన తక్కువగా ఉండడం వేరు. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండడం వేరు. నేను మిక్కిలి హెచ్చిస్తాను. వేదనతో నువ్వు పిల్లలు కంటావు. కనుక నీ భర్త నిన్ను ఏలబోతున్నాడు. నీకు భర్త మీద వాంఛ కలుగుతుంది. నిన్ను నీ భర్త ఏలుతాడనేటువంటి మాటను చూస్తున్నాం. స్త్రీకి కూడా కొంత అది మనము ఒక శిక్ష అనుకోవాలి. ప్రసవ వేదన, బాధతో కనడం, ఎంతో ఇబ్బందులతోటి ఒకవేళ ఒకవేళ హవ్వ గాని ఆ పండు తినకుండా ఉండుంటే ఒకవేళ చాలా ఈజీగా బిడ్డలు పుట్టుండేవారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ దేవుడు ఆ శాపము ఒక శిక్ష అని అనుకోవాలి ఇక్కడ మనం. చాలా కష్టపడతావు నీవు అని దేవుడు ఆ రోజు రాయించేశాడండి. కానీ సత్యాలు ఈ లోకంలో వాళ్ళకి తెలియదు. ఈ సృష్టిలో మర్మాలు ఈ యొక్క లోకస్తులకు అన్యులకు తెలియదు. అందుకే అంటున్నాడు, ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఆదాము నీవు నీ భార్య మాట విని తినవద్దన్నటువంటి నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల నీ నిమిత్తం శపించబడుతుంది నేల. ఈరోజు నువ్వు చేసేటువంటి తప్పుల వల్ల ఈరోజు ఏమైంది? నేల శపించబడుతుంది. ప్రయాసముతో నీవు బ్రతుకు నీవు దాన్ని పంట తిందు ప్రయాసపడాలి. ఈరోజు ఒక పంట పూర్తవ్వాలంటే 4 నెలలు ఆ పంటను. ఒకవేళ ఆ రోజు ఆ శాపం రాకపోతే 1 నెలలో పంట వచ్చుండేదేమో. ఎంతో ప్రయాసపడాలి నువ్వు. ఎన్నో దానికి రకరకాల ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఆ పంటను పండించేటువంటి వారు ఏ పంటను తీసుకున్నా ఎంతో ప్రయాస. ఏది నువ్వు తీసుకోవాలన్నా, ఏది తినాలన్నా, ఏది నువ్వు కొనుక్కోవాలన్నా, తయారు చేసుకోవాలన్నా మనం చూసినప్పుడు ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి. ఈ శ్రమ నీకు దేవుడిచ్చినటువంటి ఒక శాపం అనుకోవాలి. నువ్వు కష్టపడాలి. కారణం దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అతిక్రమించావు. దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. అది ముండ్ల పొదలను, తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. అవి నిన్ను విరిగిస్తాయి. కలుపు మొక్కల్లాగా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ నువ్వు వాటిని ఏం చేయాలి? వాటిని తీసి పారవేసుకుంటూ నీ పంటను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నిన్ను శ్రమ పెడుతున్నాడు ఆయన. నిన్ను కష్టపెడుతున్నాడు. ఆ పంట వచ్చేటువంటి కాలం అంతా కూడా నువ్వు శ్రమ పడాలి, కష్టపడాలి. నువ్వు అనేక సార్లు పంట పొలానికి వెళ్ళాలి, దాన్ని పర్యవేక్షించుకోవాలి.
ఎందుకని ఇదంతా వచ్చిందంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈ విధంగా దేవుడు మీరు ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఇక్కడ గమనిస్తే, నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. మన్నైపోతావు అనే మాటను ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏందంటే, నువ్వు మన్నులో నుంచి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోతావు. ఇది మంచిదే. ఆయన ముగ్గురిని కూడా చాలా కఠినంగా మాట్లాడాడు. సర్పముతో కావచ్చు, ఆదాముతో కావచ్చు, అవ్వతో కావచ్చు. అయితే ఆయనకెంత ప్రేమంటే చూడండి 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. మళ్ళీ ప్రేమ చూపించాడు దేవుడు. నా బిడ్డలు తప్పు చేశారు. వీరిని వదిలేస్తే ఎలా? అయితే వీరికి ఒక మంచి చర్మపు చొక్కాలు చేయిద్దాము, డ్రెస్సులు చేయిద్దాము అని ఇద్దరికి కూడా వాళ్ళకి చర్మముతో వాళ్ళకి డ్రెస్సులు చేసి ఇద్దరికి కూడా తొడిగించాడు. అంత ప్రేమ కలిగిన దేవుడండి మన దేవుడు. ఆయన ప్రేమను మనం వర్ణించలేం. మనం ఒకవేళ తడబడుతున్నా, ఒకవేళ పొరపాటున చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పటికీ ఆయన క్షమిస్తూ వస్తున్నాడు గనక ఈరోజు మనం బ్రతుకున్నాం. లేకపోతే ఒక చిన్న తప్పుకి ఏ రోజో మనం చనిపోయి ఉండేవాళ్ళమే. అది తెలుసుకోకుండా ఈరోజు క్రైస్తవులు అనేక మంది తప్పులు మీద తప్పులు చేస్తూ బ్రతుకుతున్న వారు ఉన్నారు ఈ రోజున. దేవుడు చాలా కఠినుడు. ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో, అదే సమయంలో అంత కఠినమైన శిక్షను కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన ఒక న్యాయాధిపతి అనే విషయాన్ని గమనించాలి. అయితే దేవుడు వారిద్దరిని కూడా చూడండి, లాస్ట్ 24వ వచనంలో ఆదామును వెళ్ళగొట్టి, చూశారండి 23వ వచనం చూడవచ్చు. దేవుడైన యెహోవా అతని ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేసెను. ఎంతో ప్రేమకు సాదృశ్యం ఏదైనా తోట. ఒక మంచి పరిశుద్ధపు ఇల్లు, దేవుని ఇల్లు. ఆ ఇంట్లోనికి ఉండడానికి ఆయన అనుమతిచ్చాడు. ఆ ఇంట్లో ఉంటూ దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆయన తోసివేస్తాడు. చూడండి, గమనించండి ఎంతగా తోసివేస్తాడంటే, ఈ మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎలా అంటే చూడండి, ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్నటువంటి ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. ఎంత కఠినుడు అంటే ఆయన. ఏదైనా తోటలో ఇద్దరిని పెట్టింది ఆయనే. ఆ ఏదైనా తోటలో ఇద్దరిని పెట్టి చక్కగా తినమని చెప్పింది ఆయనే. కానీ ఇప్పుడు ఎంత కఠినంగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడో గమనిస్తే మన దేవుడు, నువ్వు ఇద్దరిని బయటికి వెళ్ళగొట్టి, అంత మాత్రమే కాకుండా ఆ తోటకు ఒక కాపలాను పెట్టి, కెరూబులను కాపలాగా పెట్టి, అంత మాత్రమే కాకుండా జీవవృక్షానికి పోవు మార్గం చుట్టూ ఒక ఖడ్గ జ్వాలను నిలబెట్టాడంట. అంటే ఎప్పుడైనా పొరపాటున మళ్ళీ వీళ్ళు వస్తారేమో, ఆ జీవవృక్ష ఫలాన్ని తింటారేమో, అది తెలుసుకోకుండా, అది కనుక్కోకుండా చేసేసాడంటే దానికి దేవుడు ఎంత కఠినంగా వీళ్ళ పట్ల వ్యవహరించాడండి. ఎంత ప్రేమించాడో అంత దూరంగా పెట్టగలడు. ఎంత ప్రేమించాడో అంత శిక్షించగలడు. ఎంత ప్రేమించాడో అంత శాపాన్ని కూడా నీకు ఇవ్వగలడు. సమర్థుడైన, సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ఈ ప్రపంచం సృష్టి అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది అంటే, ఆయన ఆ సృష్టిలో ప్రతి భాగము ఆయన చెప్పినట్లు వినాల్సిందే. వినకపోతే దానికి తగినటువంటి ప్రతిఫలము అది అనుభవించాల్సిందే. అది జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఏ సృష్టిలో ఏదైనా కూడా ఆయన మాట వినాల్సిందే. సముద్రమైనా సరే, సూర్యుడైనా సరే, చంద్రుడైనా సరే వినాల్సిందే. ఎందుకంటే ఆయన సృష్టిలో భాగం గనక. ఈ రోజున మనం గమనించండి, ఒక రోబోట్ తయారు చేస్తాడు ఒక సైంటిస్ట్. మరి ఆ సైంటిస్ట్ మాట ఆ రోబోట్ విందా? అంతే అండి ఇది కూడాను. ఆ రోబోట్ ఎందుకని వింటుంది? సైంటిస్ట్ ఆయన తయారు చేశాడు కాబట్టి ఆయనకు తెలుసు ఏ బటన్ నొక్కితే ఎట్లా మూవ్ అవ్వాలనేది. అంతే దేవుడు కూడా. మనల్ని ఆయన సృష్టికర్తగా ఉన్నాడు గనక ఈ సృష్టిలో భాగమంతా ఆయన మాట వినాల్సిందే. వినకపోతే ఆయన ఆదామును, హవ్వను తరిమివేసిన విధంగా తరిమివేస్తాడు. దేవునికి దూరం అయిపోతావు.
భ్రష్టుడివైపోతావు. దేవుడు మనం చూస్తే ఆదమ అవ్వ దూరంగా వెళ్ళిపోవడం చూసాము. ఆ తర్వాత ఇక మీదట ఆయన ఆ యొక్క ఏదైనా తోటలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదండి. అటువంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవిత ప్రయాణంలో కూడా సాతాను అనేక రకాలైన ఆలోచనలు, ఆశలు నీకు కలిగించినప్పుడు నీవు నిబ్బరము కలిగి, దేవుని యొక్క భయము కలిగి, దేవుని యొక్క భక్తి కలిగి, ఆత్మీయ జ్ఞానము కలిగి, నువ్వు దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి భయపడతావు. పాపము జోనికి వెళ్ళడానికి భయపడతావు. ఆ భయం నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదిగింపజేసి అనేక మంది జనముకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. మొదటి పాపము, మొదటి ఆదాము దగ్గర నుంచి ఏ రీతిగా మానవుడు చిక్కిపోయినాడో, పాపానికి దాసుడైపోయినాడో, దేవునికి వ్యతిరేకముగా దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. తద్వారా తను ఫలించినటువంటి ఆ అనుభవాలు కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏదేమైనా చక్కని ఉపదేశాన్ని మనము విన్నాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రసాద్ గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మా ప్రేమలైన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పార్సంలోకి రాగలడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృప, మీ కనికరమంతటి కొరకే స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన, మీ యొక్క దాసుని మీరు నిలబెట్టి మీరు మాకు ఇచ్చినటువంటి మాటల కొరకే స్తోత్రాలు నా తండ్రి. నాయన తండ్రి, పాపం ఏ విధంగా ప్రవేశిస్తూ వచ్చిందో తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు. దాని యొక్క పర్యవసానాలు ఏంటో కూడా మేము చూడగా మేము వింటున్నాం తండ్రి. ప్రభా నాయన, ఆదామును హవ్వను చేసినప్పుడు స్వామి, మీ ప్రణాళిక ఎంతో గొప్పది. ప్రతిదాన్ని మీరు చేసి ప్రతిదీ కూడా మంచిది అని మీరు నాయన ఎంచారు. అది మంచిదిగా ఉన్నది ప్రభా తండ్రి. అయితే నాయన, అలాంటి స్థితిలో నుంచి ప్రభా నాయన, వాళ్ళు ఏదైతే తినకూడదని చెప్పారో అలాంటి దాన్ని తిని ప్రభా, అంతేకాదు అడిగినప్పుడు వాళ్ళు దిగంబర్లు అయిపోతూ వచ్చారు, దాక్కుంటూ వచ్చారు తండ్రి నాయన. అదేవిధంగా మీరు అడిగినప్పుడు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఇదిగో నేను దిగంబరిగా ఉన్నానంటే, నేను ఎందుకు దిగంబరి అని ఎవరు చెప్పారంటే ఆ స్త్రీ మీద తన చెప్పుకుంటూ వచ్చాడు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నాయన ఎంతో శాపాన్ని తండ్రి నాయన కొని తెచ్చుకున్న వారంగా ఉంటున్నారు తండ్రి. అదేవిధంగా తండ్రి అయినా కూడా మీరు వారిని ప్రేమించి తిరిగి ప్రభా నాయన చర్మపు చొక్కాయలను వారికి తొడిగించిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. అంతేకాదు అక్కడ ఉండడమే కాదు, అక్కడ ఉండకుండా వారిని పంపించేశారు తండ్రి, నేలను సేద్యపరచడానికి. తండ్రి, ఈ మాటలన్నీ మేము విన్నప్పుడు స్వామి తండ్రి నాయన, ఆ హవ్వకి ఏ విధంగా అయితే ఆ పండు రమ్యంగా కనిపించిందో తండ్రి, దాన్ని చూసినప్పుడు అది చూపుకు చాలా మంచిదిగా రమ్యంగా అది కనిపించింది. తద్వారా ఆమె దాన్ని ఆశించింది. తనేగా తన భర్తకు కూడా ఇస్తూ వచ్చింది. నాయన, మేము కూడా తండ్రి ఎలాంటి వారమే తండ్రి, మీరు మాకు నా తండ్రి ఏదైనా చోట లాంటిది అంతా మాకు ఇచ్చినప్పటికీ కూడా మేము నాయన లోక సంబంధమైన వాటి కొరకై తండ్రి నాయన వాటి విషయమై చూసేటువంటి వారంగా ఉంటున్నామని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, ఎన్నోసార్లు ఇదే విధంగానే ప్రభా ఎక్కడో ఒక దగ్గర పోతూ శరీరాశ, నేత్రాశ, ప్రభా జీవపడంబము వీటిలో చిక్కుకుపోయి ప్రభా మీకు విరోధంగా పాపం చేసే వారంగా ఉంటున్నాం. తద్వారా తండ్రి మీ శాపాన్ని తెచ్చుకునే వారంగా దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనుక చెప్పినట్టుగా తండ్రి, మేమునైనా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకుండా సహాయం చేయం తండ్రి. ఆయన మీకు ఆయన అవిధేయత చూపించినప్పుడు వారు ఏ విధంగా అయితే తండ్రి శాపాన్ని కొని తెచ్చుకున్నారు, ఆ విధంగా మేము చేసుకోకుండా తండ్రి నాయన మూలపాఠంలోకి మేము
ఆయనను తెలుసుకోవడానికి మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో తండ్రి గ్రహించడానికి జాగృతి కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. కనికరించండి తండ్రి. మా వంతుగా పాపమును జయించడానికి మా వల్ల కాదు తండ్రి. మీ యొక్క సహాయం కొరకే, కృప కొరకే ప్రార్థన చేస్తున్నాం. మొదట మాలో శరీరంలో ఉండేటువంటి ఆ ఇచ్చలు, కోరికలు, పాపము, తలంపులు తీసివేసి మీకు లోబట్టుకు మాకు సహాయం దయచేయమని వాక్యం అందించిన మీ దాసుని ఆయన దీవించి తనకున్న తలనొప్పిని సంపూర్ణమైన స్వస్థత దయచేసి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.